వివాదాలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని చూడబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త 6 చట్టం తీసుకొస్తోంది. తెలంగాణ భూమి హక్కులు పట్టాదార్ పాస్ పుస్తక చట్టం 2024తో ధరణి వెబ్సైట్ ఇక నుంచి భూభారతిగా మారనుంది. భూమాతగా పేరు పెట్టాలనుకున్నా కూడా ఇప్పటికే వేరువేరు రాష్ట్రాల్లో ఇదే పేరును వాడుతున్నారు. దీంతో ప్రభుత్వం భూభారతిగా మార్చింది. అంతేకాదు బీఆర్ఎస్ సర్కారు మాదిరిగా ఈ వెబ్సైట్ ను ప్రైవేటు సంస్థ నిర్వహించదు. కేంద్ర సంస్థ అయిన ఎన్ఐసికి ఇప్పటికే అప్పగించింది కాంగ్రెస్ సర్కార్. అంటే భూ రికార్డుల నమోదులో మూడో వ్యక్తి జోక్యం ఉండనే ఉండదు. ప్రతి కమతానికి ఒక భూదార్ నెంబర్ ఉంటుంది. దానికి జియో రిఫరెన్సింగ్ కూడా ఇవ్వనున్నారు. మొదట టెంపరరీ, ఆ తర్వాత శాశ్వత భూదార్ నెంబర్ ను కేటాయిస్తారు. రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరిగా ఉండాలి. భూ సమస్య ఏదైనా కారణం చేత రిజెక్ట్ అయితే కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఏదైనా సమస్య వస్తే అప్పీల్, రివిజన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. తహసీల్దార్, ఆర్డీఓలు తీసుకునే నిర్ణయాలపై కలెక్టర్లు లేదా అడిషనల్ కలెక్టర్లకు అప్పీల్ చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నుంచి రిజిస్ట్రేషన్ కు ముందే సర్వే, సబ్ డివిజన్ నిర్వహించాలి. రిజిస్ట్రేషన్ తర్వాత నిర్ణీత గడువులోగా మ్యూటేషన్ పూర్తి చేయాలి. కొత్త చట్టం ప్రకారం డిజిటల్ ల్యాండ్ రికార్డుల్ని సరిదిద్దే నిబంధన ఉంది. దానికి చట్టబద్ధత కూడా ఉంటుంది. ఇలా ధరణిలోని సమస్యల్ని సవరించి సులువుగా, వివాదాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ కోసం కొత్త చట్టం ఎంతో ఉపయోగపడుతుంది.